గ్రామంలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య నీలవేణి. అయితే ఇద్దరు చాలా కష్టపడి పని చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని పట్టణంలో చదివిస్తూ ఉంటున్నారనమాట. అయితే అలా ఉన్నట్టు ఉండి అతని భార్య ఆరోగ్యం పాడయ్యిందనమాట. అయితే పక్క గ్రామానికి ఆసుపత్రికి వెళ్దామంటే ఇతని దగ్గర వెంకయ్య దగ్గర డబ్బులు ఉండవన్నమాట. అయితే ఆ ఊరిలో అతికి వడ్డీకి తీసుకొని డబ్బులు ఇచ్చే వ్యక్తి సీతారామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని మహా ధనవంతుడు, కానీ వడ్డీలు ఎక్కువ తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఈ నాగయ్య ఈ వెంకయ్య వచ్చి బాబుగారు మా మా ఆవిడకి బాగాలేదు, ఈ ఇంటి కాగితాలు మీరు తీసుకొని నాకు 5,000 రూపాయలు ఇప్పించండి అని అడిగితే, ఎరా నువ్వు చేసుకునేదే కూలి పని, నీకు 5,000 రూపాయలు ఎందుకురా, ఈ ఇల్లు ఇక్కడ తాకట్టు పెడితే నీకు తెలుసుగా నా సంగతి, 100కి 10 రూపాయలు వడ్డీ, నువ్వు 3 నెలల్లో ఈ బాకీ తీర్చకపోతే అతికి వడ్డీ వేస్తానని చెప్పేసి పాపం అతన్ని భయపెడతాడనమాట. సరే ఎంతైనా సరే ఇవ్వండి, నేను తీరుస్తానని చెప్పేసి, ఇప్పుడు మా ఆవిడ బతకటమే ముఖ్యమండి అని చెప్పేసి అతని దగ్గర 5,000 రూపాయలు తీసుకొని ఆ ఇంటి కాగితాలు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ భార్యని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించిన తర్వాత కొడుకుతో అంటాడు కదా చూడటానికి వస్తే, నాయన మన ఊరు వెంకటప్పయ్య దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఇలా అతికి వడ్డీ తీసుకున్నాడు, 100కి 10 రూపాయలు లెక్క, అది తీర్చి అని చెప్పేసి అన్న తర్వాత, సరే నాన్న నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నేను ఆ ఉపాయంతో నేను ఆ జమీందారు గారిని తాట తీస్తాలే అని చెప్పేసి ఈ నెల వడ్డీ కట్టేసి అమ్మని చూసుకుంటూ ఉండు, నేను ఒక్కసారి ఆ జమీందారు గారి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత బాబుగారు నేను పక్క గ్రామానికి పాలేరుతనానికి వెళ్తున్నాను, వేరే జమీందారు గారు బాగా చదువుకున్న వాళ్ళని పాలేరుతనానికి పెట్టుకుంటే వాళ్ళకి బాగా పేరు ప్రతిష్టలు వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయిలకి వివాహం అవుతున్నాయంట, నన్ను కూడా అక్కడికి రమ్మని చెప్పేశారు, నేను వెళ్తున్నానంటే ఇతను అంటాడు కదా, ఒరే ఇక్కడే పని చేయరా నువ్వు, మీ నాన్న నా దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాడు, మరి వడ్డీ కూడా ఒక నెలే కట్టాడు, ఇంకా 2 నెలలు కట్టాలి, అదేదో నువ్వు ఇక్కడే చేయంటే 100 రూపాయలు ఇస్తాను నెలకి అని చెప్తాడనమాట. 100 రూపాయలకైతే నేను చేయను, అక్కడ 200 రూపాయలు ఇస్తానన్నారు అని అంటే అప్పుడు ఈయన అంటాడు కదా, వడ్డీ వ్యాపారం రాస్తానంటాడు, అదేదో నేనే ఇస్తాలేరే, ఇక్కడ 150 రూపాయలు ఇక్కడ చేయని చెప్పేసి అంటాడనమాట. ఆ రోజు నుంచి అక్కడ పని చేస్తూ గేదెల పెండ తీసేయటం అవన్నీ చేసి చెప్తా ఉంటాడనమాట. ఆ ఊరి గ్రామంలో అందరు పెద్దవాళ్ళు అనుకుంటారు, ఒక చెట్టు కింద కూర్చొని, ఏరా మన వెంకటప్పయ్య అక్కడికి కొడుకు వెళ్ళాడంటరా, అక్కడ అయినా వాడు తెలివైనడు, వాడి వల్ల మన కష్టాలన్నీ పోతే బాగుండు, ఈ ఊర్లో అతికి వడ్డీ తీసుకునేది వాడే, బాగా తింటున్నాడు చక్కెర వడ్డీ, మన రక్తాన్ని పీల్చి తింటున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా ఒక చెట్టు కింద కూర్చొని సమావేశం అనుకుంటూ ఉంటారనమాట. సరేనని చెప్పేసి అలా వెళ్ళిన తర్వాత ఆ జమీందారు ఏం చేస్తారంటే ఇతన్ని కాళ్ళు నొక్కరా వచ్చి, నువ్వు పాలేరుతనాన్ని చేస్తున్నావు కదరా, కాళ్ళు నొక్కమంటే అప్పుడు వాడు అంటాడు కదా, అయ్యగారు నాకంటే మీరు పెద్దవాళ్ళు కదా, మీ కాళ్ళు నీకు నొక్కకూడదండి, నా దగ్గర ఆత్మలు ఉన్నాయి, నేను ఆత్మలతో మాట్లాడుతూ ఉంటానన్నమాట, అందుకే నేను మీ ఇంటికి పనిలోకి లేటుగా వస్తుంటా, మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగినప్పుడు నాకు 5 ఆత్మలు కనిపిస్తాయి అన్నమాట, అక్కడ కష్ట సుఖాలన్నీ వాళ్ళకి చెప్పుకుంటానన్నమాట, ఇప్పుడు నీ కాళ్ళు నొక్కాననుకోండి ఆ ఆత్మలు ఏదోటి మిమ్మల్ని రాత్రిపూట పడుకునేటప్పుడు మెడకాయ పిసుకు తీయండి అని చెప్పేసి భయపడతారు అనమాట, ఆ కాళ్ళు నొక్కడం తప్పించుకోవడానికి. ఊర్రే ఏంట్రా నువ్వు ఎంతసేటు ఇన్ని ఉన్నాయి నీ దగ్గర సెగలు, ఇలానే ముందు నాకు ఎందుకు చెప్పలేదురా, మరి అయితే నీ పని వద్దు నీ పాడు వద్దు, నా దగ్గర నుంచి పని మానేసేరా అని చెప్పేసి అని అంటాడు అనమాట. అయ్యగారు అలా అనకూడదు,
ఆ పని మానేసేందుకు ఒక ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. నేను పక్క గ్రామానికి వెళ్ళి చదువుకున్నప్పుడు పట్టణానికి నాకు చేతపడులు కూడా అన్నీ వచ్చు. అలా చేశాననుకోండి, ఇక మీరు చూడు మీదంతా ఆస్తి మొత్తం పోయిద్ది అని చెప్పేసి భయపెడతారు అనమాట. అలా అయిన తర్వాత ఊరి బాబోయ్ అనవసరంగా ఇండి పెట్టుకున్నానని మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. సరే అని చెప్పేసి రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ఈ పాలేరు ఏం చేస్తాడంటే ఒక భూతంలాగా వచ్చి దగ్గరకు వచ్చి ఆ బాబుగారిని లేపుతాడనమాట. లేపి దెయ్యం గారు మరి ఏంటి మీ కోరిక ఏంటి చెప్పండి, లేదంటే నీ రక్తం తాగుతా అది ఇది అని చెప్తాడనమాట దెయ్యం. అనేసరికి బాబుగారిని అంటాడు కదా, మీరు ఈ ఊర్లో అందరి దగ్గర అతికి వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు, పనాల వెంకటప్పయ్య దగ్గర కూడా తీసుకున్నారు. అవన్నీ మీరు ఏం చేస్తారంటే మొత్తం అందరికీ ఎవరి నోటు కాగితాలు వాళ్ళకి ఇచ్చేసేసి వీలైతే కథ దానం చేయండి. మీరు ఇలా చేయమాకండి, ఇలా చేస్తే మాత్రానికి మీ రక్తాన్ని అని చెప్పేసి అన్న తర్వాత భయపెట్టేసరికి అసలు వాడు ఎంత భయపడతాడంటే అలా భయపడతాడన్నమాట జమీందారు. అప్పుడు ఏం చేస్తాడంటే అందరిని పిలిచేసి ఎవరి నోటు పత్రాలు వాళ్ళకి ఇచ్చేసేసి తిరిగి ఇంకా కొంత ధనాన్ని ఒక్కొక్కరికి ఇచ్చేసి అలా చేసి తప్పించుకుంటాడనమాట. అప్పుడు చూసారా ఆ పాలేరు తెలివి అప్పుడు ఆ గ్రామంలో అందరూ కలిసి ఇక తిని మెచ్చుకుంటారనమాట. చూసారా వాడు ఎంత తెలివైనడురా, అందుకే నాకు ముందే తెలుసురా, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఏదో చేస్తాడని నాకు అర్థమైపోయింది, లేదంటే రక్తపిచాచిలాగా అతికి వడ్డీ తింటాడా, వీడేమి బాగుపడతాడురా, అందుకే వీడు ఇలా ప్లాన్ వేశాడు, ఇలా చేయటం వల్లే వాడు మారాడు, లేదంటేనా మన రక్తాన్ని పీల్చి తినేవాడే అని చెప్పేసి అందరూ ఇతను పొగుడతారనమాట. పొగిడిన తర్వాత ఆ గ్రామంలో అందరూ చక్కగా పొలాలు పండించుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారనమాట. చూసారుగా ఫ్రెండ్స్ పాలేరు తెలివి అనే కథని. అలాగే వాళ్ళకి తగ్గట్టే మనం నడుచుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం బుర్ర వాడాలి, అప్పుడు మన తెలివితేటలతో ఎదుట వాళ్ళని వాడుకోవాలన్నమాట. లేదంటే మనల్ని ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు.